హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా 1000కి పైనే పోస్టులు ఉన్నాయన్నమాట. దీనికి మినిమం మీకు 10th క్లాస్తో పాటు ఐటీఐ చదువున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయకుండా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుందన్నమాట. మీకు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే secr.indianrailways.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం తీసుకోవచ్చు అనమాట. లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మీరు వెళ్ళి చూసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే SECR నుండి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఎవరికి అంటే అప్రెంటిసెస్ పోస్ట్కి అనమాట. ఎవరికి అంటే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అండి. ఇది నేను ముందే చెప్తున్నాను, కానీ మీరు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అని మాత్రం స్కిప్ చేయొద్దు. ఖాళీగా ఉండి మీరు 1 year పాటు ఊరికే అయిపోతుంది. సో ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి చాలా ప్రయారిటీ ఉంటుంది. మీరు ఆల్రెడీ నిన్న పోస్ట్ చేసిన దానిలో కూడా మీకు అప్రెంటిస్షిప్ అడుగుతున్నారు జాబ్స్కి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ అవ్వద్దండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఇది మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు apprenticeshipindia.gov.in ఇందులోకి వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 5th April నుండి 4th May వరకు మనం అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు May 4th వరకు టైం ఉందన్నమాట. అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇవి చూడండి, డివిజన్ వైజ్గా అండ్ ట్రేడ్ వైజ్గా ప్లస్ కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు పోస్టులు. ఫిట్టరు, కార్పెంటరు, వెల్డరు, కోపా, ఎలక్ట్రీషియను, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్మ్యాను, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్, హెల్త్ ఇన్స్పెక్టరు, గ్యాస్ కట్టర్, స్టెనోగ్రాఫర్, ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఇస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ వర్క్ షాప్ అని కూడా ఉంది చూడండి, వాటికి సపరేట్గా ఉన్నాయన్నమాట పోస్టులు. కాబట్టి వివిధ రకాల పోస్టులు మొత్తం కలిపి మీకు 1012 పోస్టులు ఉన్నాయండి. సో అవకాశం ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అండ్ కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు. అన్రిజర్వ్డ్, SC, ST, OBC, EWS. అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా అలాట్ చేశారు. కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 15 years అండి, మ్యాక్సిమం 24 years వరకు అప్లై చేసుకోవచ్చు. SC, ST వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 10 years ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోవచ్చు. కేటగిరీని బట్టి ఈ డేట్ మధ్యలో మీది ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు, మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మెట్రికులేషన్ పాస్డ్ ఆర్ ఈక్వలెంట్ విత్ 50% మార్క్స్. అంటే 10th క్లాస్లో మీకు 50% మార్క్స్ వచ్చి ITI సర్టిఫికేట్ ఉంటే చాలా అనమాట. అంటే ఇప్పుడు ఫిట్టర్ అయితే ఫిట్టర్లో సర్టిఫికేట్ ఉండాలి, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రికల్లో, అలా మీ దగ్గర ITI సర్టిఫికేట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు. డైరెక్ట్గా మీ మార్క్ లిస్టులు ఉంటాయి కదా, 10th క్లాస్ ప్లస్ ITI, దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. అయితే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అప్పర్ ఏజ్ వాళ్ళకి ప్రయారిటీ ఉంటుందన్నమాట. మీకు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారండి. అండ్ మెడికల్గా ఫిట్గా ఉండాలి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసి మీకు May 4th అనమాట. ఈలోపు మనం అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే అప్లికెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ ఆన్ ద వెబ్సైట్ అడ్రస్. ఇక్కడ apprenticeshipindia.gov.in ఉంది కదా, దానిలోనే సబ్మిట్ చేయాలంట. అందులోకి వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత లాగిన్ చేసి ఫామ్ ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుందన్నమాట. దీనికి ఎలాంటి ఫీజు కూడా ఉండదండి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అది కూడా రైల్వేస్. మీరు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీకు సర్టిఫికేట్తో పాటు మిమ్మల్ని రెగ్యులర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది మీ పెర్ఫార్మెన్స్ బట్టి. సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.